కథ విషయానికొస్తే షకీల్ అనేవాడు ఓ నిధి అన్వేషణలో సొంత తమ్ముణ్ణి చంపేస్తాడు. తర్వాత ఆ నిధి ఎక్కడ ఉందో తెలిపే చిత్రం కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. దానికోసం వీరు దాదాను వెంటాడతాడు. షకీల్ నుండి తప్పించుకునే ప్రయత్నంలో వీరు కాలుపోతుంది. 18 ఏళ్ల తర్వాత వీరు ఎక్కడ ధనం దొరుకుతుందో రాజా అనే అల్లరి దొంగకు తెలుపుతూ ఉంటాడు. తన సాహసంతో దోచుకున్న ధనంలో వీరుకు సగభాగం ఇస్తూ ఉంటాడు రాజా. పనస అనే అమ్మాయి కూడా చిల్లర దొంగతనాలు చేస్తూ రాజాను ఫాలో అవుతుంటుంది. నిధి మ్యాప్ కోసం తనను ఏ రోజునైనా షకీల్ చంపేస్తాడని భావించిన వీరు తన కూతురు భవానీని రాజాకు అప్పగిస్తాడు. తమ ప్రయాణంలో రాజాకు ఒక ఇల్లు కనిపిస్తుంది. ఆ ఇల్లు చూశాక అతనికి గతం జ్ఞాపకం వస్తుంది. ఓ నీచుడు డాక్టర్ అయిన తన తండ్రిని అక్కను చంపాడని గుర్తు తెచ్చుకుంటాడు. ఆ దుర్మార్గుణ్ణి చంపాలన్నదే రాజా లక్ష్యంగా మారుతుంది. భవానీని షకీల్ బంధిస్తాడు. మ్యాప్ మంటల పాలవుతుంది. భవానీకి ఆ మ్యాప్ విషయం తెలుసు కాబట్టి షకీల్ ఆమెను తనతో తీసుకువెళ్తానంటాడు. అదే సమయంలో రాజా తండ్రిని చంపిందెవరో తనకు తెలుసునని చెప్తాడు షకీల్. రాజా నిధి అన్వేషణలో షకీల్ కు సహకరిస్తాడు. అతి కష్టం మీద మొత్తానికి వజ్రాలు ఉన్న దీవి చేరుకుంటారు. అక్కడే షకీల్ చేయి పైన గుర్తు చూసి తన తండ్రిని చంపేసింది వాడేనని గుర్తుపడతాడు రాజా.